చూసారా, నేను వాల్ దగ్గరికి వచ్చాను, రిలాక్స్గా స్పైన్ అంతా రిలాక్స్ చేశాను, లెగ్స్ని ఇలా సపోర్ట్ ఇచ్చాను. చాలా సింపుల్గా ఉంది కదా. ఈ ప్రాక్టీసెస్ మనకు బెల్లీ మీదే కాదు, మన స్పైన్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి కూడా చాలా బాగా పనిచేస్తాయి. చూద్దామా నెక్స్ట్ ఏం చేయాలో. ఇన్హేల్ డీప్లీ, ఎగ్జేల్ కంప్లీట్లీ. ఫస్ట్ ఎగ్జలేషన్ అనేది కంప్లీట్గా చేసేసేయాలన్నమాట. తర్వాత బ్రీత్ చేస్తూ ఇన్హేల్, ఎంత వీలైతే అంత స్పైన్ని పైకి లిఫ్ట్ చేయాలి. ఎగ్జేల్ డౌన్. చాలా సింపుల్గానే ఉంటుంది, కానీ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది తెలుసా? స్పైన్ మీద, పొట్ట మీద చాలా బాగా ఉంటుంది. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్. మెయింటైన్. ఎంతసేపు మెయింటైన్ చేయగలుగుతాము? ఒక 10 సెకండ్ల నుంచి స్టార్ట్ చేద్దాం. 10 సెకండ్స్, తర్వాత ఒక 15 సెకండ్స్, తర్వాత ఒక 20 సెకండ్స్. చూసారా అబ్డమ్ మీద ఎంత చక్కగా స్ట్రెచ్ కనిపిస్తుందా కదా. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ దీని ఎఫెక్ట్ అనేది బాగుంటుంది. స్లోలీ డౌన్. ఇప్పుడు హిప్ అప్, హిప్ డౌన్ ఎంత బాగా చేసాం. తర్వాత మన స్పైన్ మజిల్స్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ అయి ఉంటాయి. ఇప్పుడు బెల్లీ మీద బాగా ఇంకొంచెం ఎఫెక్ట్ రావడానికి చూడండి, హ్యాండ్స్ని బాగా చక్కగా పైకి స్ట్రెచ్ చేసి కొద్దిగా పైకి లేసి నీస్ని టచ్ చేసి వెనక్కి వచ్చేయాలి. ఇలా ఒక 15 to 20 టైమ్స్. స్టార్టింగ్లో ఒక 10 పెట్టుకోండి, ఓకేనా? చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. చూసారా పొట్ట మజిల్ స్క్వీజింగ్ అవుతుంది. ఇక్కడ రిప్స్ ఎంత చక్కగా కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైము పొట్ట మజిల్స్ కూడా అంత చక్కగా కనిపించాయి కదా. ఇలా పైకి వచ్చేసాయి కదా, అంటే మనకి అంత ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రాక్టీస్ చూద్దామా. డీప్ బ్రీతింగ్. చూడండి సైడ్కి 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ మనకు లెగ్ మీద సపోర్ట్ ఉంది, తర్వాత స్పైన్ కూడా రిలాక్సింగ్గా సపోర్ట్ ఉంది. కాబట్టి ఇలాంటి బెల్లీ వర్కౌట్స్ చాలా రిలాక్సింగ్గా చేయగలుగుతాం. ఇదే ప్రాక్టీసెస్ నార్మల్గా చేసామనుకోండి కొంచెం హార్డ్గా అనిపిస్తాయి అనమాట. సో స్టార్టింగ్లో ఇలా ప్రాక్టీస్ చేసుకుని బాగా స్పైన్ స్ట్రెంత్ అయిన తర్వాత అలా ప్రాక్టీస్ చేయొచ్చు, ఓకేనా? ఒకవేళ మీకు బ్యాక్ పెయిన్ ఉంది, లేదా చేసేటప్పుడు బ్యాక్ పెయిన్గా అనిపిస్తుంది అనుకోండి, నడుము కింద ఒక చిన్న పిల్లో పెట్టుకోండి. అప్పుడు చాలా ఈజీ అనమాట ప్రాక్టీస్ చేయడము. నెక్స్ట్ ప్రాక్టీస్ చూసేద్దాం. నెక్స్ట్ ప్రాక్టీస్లో చూసారా, కంప్లీట్గా నేను లెగ్స్ని గోడకు పెట్టేశాను. చూసారా, ఇప్పుడు కంప్లీట్గా లెగ్స్ పైకి లిఫ్ట్ చేసేసాను. మెల్లమెల్లగా హిప్ని జరుపుకుంటూ ఇలా రిలాక్సింగ్గా రండి. అసలు దీన్ని ఉత్తాన పాదాసన అంటారు, లేదా అర్ధహలాసన అని కూడా అంటారు. ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల కంప్లీట్గా బ్లడ్ ఫ్లో అనేది రివర్స్లో వెళ్తుంది. హార్ట్ ఫంక్షనింగ్ కూడా చాలా మంచిది. ఎందుకంటే మన కర్వ్ మజిల్స్ని సెకండ్ హార్ట్ అంటారు బాడీలో. ఎప్పుడైతే మనకు రివర్స్లో వెళ్ళడం వల్ల బ్లడ్ హార్ట్కి పంపింగ్ అనేది ఇలా కింద నుంచి వెళ్ళడం అనేది జరగదు కదా, రిలాక్సింగ్గా రివర్స్లో వస్తుంది కదా, హార్ట్కి పని తగ్గుతుంది. అందువల్ల జస్ట్ ఇలా గోడకి లెగ్స్ పెట్టి ఇలా రిలాక్స్ అవ్వడం వల్ల ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్, రోగాలు కూడా తగ్గిపోతాయి. కావాలంటే రోజు ఒక 2 to 3 minutes ఇలా గోడకి లెగ్స్ పెట్టుకొని ఉండండి. మీరే నాకు చెప్తారు ఎంత రిలాక్సింగ్గా ఉందో. చాలా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అన్ని తగ్గిపోయినాయి. బీపీ కూడా చాలా బాగా కంట్రోల్లోకి వచ్చిందని మీరే చెప్తారు. స్ట్రెస్ కూడా రిలాక్స్ అయిపోతుంది. ఎప్పుడైనా మీకు స్ట్రెస్గా బాగా అనిపించింది అనుకోండి, యాంగ్జైటీ, అలాగా ఇలా రిలాక్సింగ్గా ఉండాలి. ఎన్ని లాభాలు ఉంటాయి అనుకుంటున్నారు? యోగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల చిన్న చిన్న ఆసనాలతోటి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడండి, లెగ్స్ని మనం సైడ్కి వైడ్ చేయాలి. చూడండి, ఎంత వీలైతే అంత, కిందకు వస్తే అంత. స్టార్టింగ్లో ఇంతే వచ్చింది అనుకోండి, ఇట్లనే చేయండి, ఏం పర్వాలేదు. చేసి 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 చక్కగా ప్రాక్టీసెస్ వచ్చేస్తాయి. ఇలా ఒక 10 నుంచి ఒక 15 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత చూడండి, ఇప్పుడు నేను చూపించబోయే ప్రాక్టీస్ బెల్లీకే కాదు, పీసీఓడికి కూడా చాలా మంచిది. అంత మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది. చూడండి, లెగ్స్ ఇలా కిందకి జార్చుకుంటూ బటర్ఫ్లై లాగా రావాలి. మళ్ళీ పైకి. డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్, డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్, డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్. ఇలా టోస్ని పాయింట్ ఇన్ చేసుకొని అవుట్ చేసుకోండి. ఇన్ అవుట్. ఇలా కొద్దిసేపు అలా రిలాక్స్ అవ్వండి. అసలు పీరియడ్స్ టైంలో కూడా మనకు చాలా క్రాంపింగ్ ఉండి అన్ఈజీగా ఉందనుకోండి, ఇలా రిలాక్సింగ్గా గోడకి లెగ్స్ పెట్టుకుని పడుకున్నాం అనుకోండి, ఆ క్రాంపింగ్ ఉండదు, అన్ఈజీనెస్ ఉండదు, ఓవర్ఫ్లో ఇవంతా కూడా చాలా బాగా తగ్గిపోతుంది. ఇది పీసీఓడి ప్రాబ్లంకి చాలా అంటే చాలా మంచిది. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. మెల్లగా లెగ్స్ని పైకి తీసేసుకుందాం. బెల్లీ మీద కూడా అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ వన్,
ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందంటే బెల్లీ మీద. మీరు చూసి నాకు ఎలా ఉందనేది మెసేజ్ కూడా ఖచ్చితంగా చేయాలి. ఓకేనా? చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఎంత సింపుల్గా ఉంది. పొట్టలో ఇలా ట్విస్టింగ్ అనేది వచ్చేస్తుంది. ఈ ప్రాక్టీసెస్ని నేను ఇప్పుడు 12 చేసి చూపించాను కదా, మీరు 24 చేసి గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం సెట్ చేసేసేయండి. అప్పుడు చాలా ఎఫెక్ట్ అనేది మన బెల్లీ మీద కనిపిస్తుంది. ఎస్, చూస్తారు కదా వాల్ సపోర్ట్ తోటి ఎంత ఈజీగా చేయొచ్చు ప్రాక్టీసెస్ అన్ని. దానివల్ల బెల్లీ ఫ్యాట్ ఎంత బాగా ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా. మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి చూడండి. పీసీఓడికి చాలా మంచిది. మనం ముందుగా అనుకున్నట్టు లెగ్స్ని గోడకి ఎలా సపోర్ట్ చేసి పెట్టడం వల్ల హార్ట్ ఫంక్షనింగ్ కూడా చాలా మంచిది. స్ట్రెస్ కూడా చాలా రిలీఫ్ అవుతుంది.